బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాల్క సుమన్ చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిండు. మీ అందరికీ తెలుసు. మొత్తం మిలిటెంట్ యాక్టివిటీలు చేయాలి, రైలు కట్టాలు కోసి పడేయాలి, సింగరేణి ఆఫీస్ తగలబెట్టాలి, ఇట్లాంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తుండు బాల్క సుమన్. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీ బ్లడ్లోనే ఉంది. అది బీఆర్ఎస్ పార్టీ కాదు, అది ఉగ్రవాద సంస్థ నడుపుతారు, వాళ్ళు పార్టీ నడుపుతలేరు. దాంట్లో ఇంకొక క్లియర్ విషయం చెప్పిండు. ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా 60-70 మంది మన కార్యకర్తలే ఉంటారు, మన నాయకులే ఉంటారు, 4-5 రైతులు ఉంటారు అని. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దిగజారిపోయిందో క్లియర్గా ఆయనే చెప్పిండు. అంటే పెయిడ్ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది, రైతులు 4-5 బలవంతంగా తీసుకొస్తున్నామని. అంత దారుణమైన పరిస్థితి దిగజారిపోయింది. క్షేత్రస్థాయిలో రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళకు మద్దతుగా నిలబడతలేరు అని బాల్క సుమనే కుండబద్దలు కొట్టిండు. మరోవైపు అన్ని తగలబెడదాం, మొత్తం అంటు పెడదాం, మిలిటెంట్ యాక్టివిటీలు చేద్దామని చెప్పేసి ప్రజల్ని రెచ్చగొడుతుండు. నీ తోటి విద్యార్థులు బలిదానం చేసుకుంటే నువ్వు ఆ పీఠం ఎక్కినవు. ఇప్పుడు మళ్ళా కొంతమంది రైతులను, కొంతమంది ప్రజలను మీరు బలి పశువులను చేసి వాళ్ళని అమరవీరులను చేసి మళ్ళీ అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నట్టు. మీ ప్రయత్నాలు ఇప్పుడు నడివే బిడ్డ, బద్దలు భాషంగాలు చేస్తారు, అప్పట్లెక్క లేదు. మీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అప్పట్లెక్క లేదు. మొత్తం ఉగ్రవాద సంస్థ నడుపుడు బంద్ చేసి, ప్రజలు రెచ్చగొట్టుడు బంద్ చేసి, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయరి, కుట్రలు బంద్ చేయరి. అటు కేటీఆర్ ఆటోలను కాలబెడదామని చూస్తాడు, హరీష్ రావు రైతులు రెచ్చగొడదామని చూస్తాడు, నువ్వు ఇంకా ప్రజలు రెచ్చగొడదామని చూస్తాడు. బంద్ చేసి చక్కగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసుకొని బతుకుర్రి. అధికారులకు వచ్చే ప్రయత్నం ఏమైనా ఉంటే